బార్డర్స్ ఫిక్స్ చేస్తే ఆ ప్రమాదాలు తగ్గే అవకాశం ఇమీడియట్గా తెలిసిపోతుంది. ఇటువంటి చర్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవటం సంతోషం. నేనేమంటానంటే మీ విషయంలో సిఎస్ఆర్ ఫండ్ మీరు పెద్ద బోట్లు తీసుకుంటే 20% యాడ్ చేసేదానికి మేమందరం కలిసి మాట్లాడుకోవటం, 60% అది స్టేట్ అంతా కాదు, నెల్లూరు జిల్లా వరకు కలెక్టరు మనము మాట్లాడుకొని ఆ 20% 40% సబ్సిడీ వచ్చేది 60% చేసేదానికి నెల్లూరు జిల్లాలో నిర్ణయం తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మాకు సరేపల్లి రిజర్వాయర్ ఉంది. అక్కడ చేపలు పట్టుకొని అమ్ముకునే వాళ్ళకి మాకు ఒకటి అడిగారు, ఒక షెడ్లు లాగా గట్టు మీద అదెంతో అరౌండ్ 25 lakhsకి షెడ్ వేయించమని చెప్పారు. అది కూడా ఇమ్మీడియట్గా సిఎస్ఆర్ ఫండ్ కింద పెట్టించాము. అది శాంక్షన్ చేయించేసి తొందరలో పని కంప్లీట్ చేస్తున్నాం. నేను ఒక్క మాట లోతుగా ఇప్పుడు టైం కూడా 1:50 అయిపోయింది. నాకు సీఎం గారు ఈ P4 కింద ఆయన జూమ్ కాన్ఫరెన్స్ తీసుకోండి, అయినా కూడా మీది లేట్ అయిపోతుందని మధ్యలోనే ఆఫీస్ వాళ్ళని నోట్ చేసుకోమని వచ్చేసేసా. మ్యాక్సిమం వాళ్ళు అడగగానే అది చేయించేసాం, శాంక్షన్ చేయించాము. అదేదో టెండర్ పిలిచి ఫార్మాలిటీ కట్టించేస్తాం. మత్స్యకారుల విషయంలో కాంప్రమైజ్ లేదు. మీరు ఏది అడిగినా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో ఉన్న అవకాశాలు సద్వినియోగం చేసుకునేదానికి రవిచంద్ర గారు చెప్పినట్టు మేము ఉంటాం, ఎమ్మెల్యేస్ ఉంటారు, ఎంపీస్ ఉంటారు. అచ్చెన్నాయుడు కూడా ఎప్పుడైనా సరే బాగా రెస్పాండ్ అయ్యే వాళ్ళల్లో ఫోన్ చేసిన 10 నిమిషాల్లో, మొన్న మోంతాన్ తుఫాన్ వచ్చింది, ఆ రోజు విత్తనాలు సబ్సిడీ విత్తనాలు 80% సబ్సిడీ ఉంటుంది. నేను ఫోన్ చేసే విత్తనాలన్నీ అయిపోయినాయి, ఇప్పుడు తుఫాన్ వచ్చింది, మళ్ళీ విత్తనాలు కావాల్సి వస్తుంది, ఆ మనుబోలు కొన్ని మండలాల్లో పోయినాయి నార్లు అని చెప్పంటే మధ్యాహ్నం 3 గంటలకి జేడీ అగ్రికల్చర్ ఫోన్ చేసి సార్ విత్తనాలు 80% సబ్సిడీ తెచ్చేసామంటే మనుబోలు పోయి కట్టలు డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చాం. అట్లా రెస్పాండ్ అయ్యే వాళ్ళల్లో, అనుభవం ఉండే వాళ్ళల్లో అచ్చెన్నాయుడు కూడా ఒకరు ఉండారని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. ఎరువుల విషయంలో కూడా ఎప్పుడు ఎరువులు తగ్గినాయి అని ఫోన్ చేస్తే వ్యాగన్స్ వచ్చేసేది, కాంపెన్సేట్ అయిపోయేది. సమస్యలు వస్తుంటాయి, వాటిని పరిష్కారం ఏంటి చేయాలనే ఆలోచన ఉండే వాళ్ళు మంత్రులు కూడా ఉండాల్సిన అవసరం ఉంది. సో నేనేమంటాను, మ్యాక్సిమం మీ విషయంలో ఏది ఉన్నా అందరం కంబైన్డ్ ఎఫర్ట్స్. రవిచంద్ర గారు ఒక మంచి మాట చెప్పాడు, ఇక్కడ అనుభవం ఉన్న పోల్శెట్టి, పోలయ్య, శ్రీధరు అంటే ముగ్గురు కలిసి కంబైన్డ్ ఎఫర్ట్స్ చేస్తే అది రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా మీ విషయంలో మీకు కావాల్సిన పనులు సాధించే దాంట్లో వాళ్ళ ముగ్గురు వెనుక మేము 6 డజన్ మేము అందరం ఉంటాం. ఎమ్మెల్యేలు ఉంటాము, ఎంపీ ఉంటాడు, ఎమ్మెల్సీ ఉంటాడు, పోయి కూర్చుంటాం, అవసరమైతే సీఎం గారి దగ్గర కూర్చుంటాం. చేసేదానికి ఎప్పుడు వెనకాడమని చెప్పేసి నేను మీ అందరికి నేను మనవి చేస్తున్నా. ఇప్పుడు మత్స్యకారులకి అంతకుముందు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ కోడూరులో కానీ కిలోమీటర్లు వాళ్ళకి రోడ్లు ఉండేది లేదు, వాళ్ళందరికీ రోడ్లు వేయించాం. లింక్ రోడ్లు, డొంక రోడ్లు ఏమేమి కావాలో చేయించాం. ఇప్పుడు కూడా వాళ్ళు ఒక మాట చెప్పారు, కోడూరులో కొన్ని సముద్ర తీరంలో సోలార్ లైటింగ్ పెట్టించమన్నారు. బీచ్, కోడూరు బీచ్ కూడా రోడ్లు ఇప్పుడు శాంక్షన్ చేయిస్తున్నాం. ముందు ఒక లేయర్ వేస్తారు, ఇప్పుడు కొరవ వేస్తున్నారు. వాళ్ళు ఒకటి అడిగారు, ఆ సముద్రపు ఒడ్డున మాకు చీకటిగా ఉంటుంది, అక్కడికి కరెంట్ ఉండదు, సోలార్ లైటింగ్ పెట్టించమన్నారు. అంటే ఒక పోల్ ఉంటుంది, 5-6 లైట్లు చుట్టూ ఉంటాయి, సాయంత్రం 7 గంటలకు వెలుగుతాయి, ఉదయం 6 గంటలకు ఆగిపోతాయి ఆటోమేటిక్గా. ఈదూరుపాలెంలో కూడా 1,30,00,000తో 2 కోట్ల పని అయిపోవచ్చింది కదా, 99% వర్క్ అయిపోయింది. ఏంటివి ప్లాట్ఫామ్స్, స్టేక్ హోల్డర్స్ బిల్డింగ్, పెళ్ళిళ్ళు చేసే ఫంక్షన్ హాల్ కూడా ఉంది. వాళ్ళు పట్టిన చేపల్ని స్టాక్ చేసుకునేదానికి, ఎండబెట్టుకునేదానికి అన్ని 2 కోట్ల రూపాయలు నేను శంకుస్థాపన చేశాను. ఇప్పుడు 100% ఆల్మోస్ట్ పూర్తిగా వచ్చిందని చెప్పారు. ఇట్లా ఏమి అవకాశం ఉంటే అవన్నీ మీకోసం తెచ్చేదానికి మేము వెనకాడమని చెప్పేసి, ఏదన్నా అత్యవసరమైన అనుకునే సిఎస్ఆర్ గవర్నమెంట్లో ఒక్కసారి ఫండ్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు, ఇప్పుడు నేను చెప్పిన 40 నుంచి 60% బోటుకి సిఎస్ఆర్ ఫండ్ వాడతామని చెప్పేసి అనుకున్నాం. అట్లా వాళ్ళకి మార్కెట్ కట్టించమన్నారు.
సిఎస్ఆర్ ఫండ్తో శాంక్షన్ చేయించాము. అటువంటిది ఏదన్నా అయినప్పుడు కంబైన్డ్గా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ అన్నప్పుడు సిఎస్ఆర్ ఫండ్ కూడా వాడేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీ అందరికి నేను తెలియజేస్తూ వీళ్ళ ముగ్గురు కలిసి ఏదైనా ఇంపార్టెంట్ ప్రతిపాదన తెస్తే వాళ్ళ వెనక మేమందరం కలిసి వాళ్ళ వెనక ఉండేదానికి సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, మత్స్యకారుల మీరేంటంటే మీరు ఆ సముద్రంలోకి వెళ్ళిపోతారు. ఒక్కోసారి మనం చూస్తూనే ఉన్నాం, మొన్న భోగోల్లో 4 చనిపోయినారు, ప్రాణాలు వదిలేసినారు. ప్రాణాలకి తెగించి మీరు దానికోసం ప్రయత్నం చేస్తుంటారు. అందుకని మీ విషయంలో కాంప్రమైజ్ లేదని చెప్పేసి మనవి చేస్తున్నా. అట్లే గిరిజనులు సొసైటీల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వాళ్ళంత అమాయకపు కట్ట ఇంకెవరు ఉండరు. ఎక్కడ ఏళ్ళు ముద్ర ఏమంటే వేసేసేదనో మోసపోతా కూర్చొని ఉంటారు. వాళ్ళ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ మనం సిఎస్ఆర్ ఫండ్స్లో కంపెనీస్ ఒక్కొక్క కాలనీ ఒక్కొక్కరికి అడాప్ట్ చేయిస్తున్నాం. ఇప్పుడు మన జెమినీ తీసుకుంది, బ్రహ్మదేవం కట్ట మీద 3 అడుగులు, వాళ్ళ ఇల్లు 3 అడుగులు ఎత్తు. మేము లోపలికి పోవాలంటే వంగి లోపలికి పోయినాం. వాళ్ళ ₹1,00,00,000 ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేసేదానికి అవసరమైన ప్రొటెక్షన్ వాల్ అన్నీ ఏర్పాటు చేస్తాం. వాళ్ళు ఇళ్ల స్థలాలు ఉన్నాయి, ఆడికి పోలేని పరిస్థితి ఉంటే. అట్టా మల్లికార్జునపురం ఆ పవర్ ప్రాజెక్ట్కి దత్తత ఇచ్చేసాం. 240 ఇళ్ళు, 280 ఇళ్ళు. అంటే మ్యాక్సిమం గిరిజనుల విషయంలో కూడా అత్యంత పేదరికం. రోడ్లో కారులో పోతుంటే కాళ్ళకి చెప్పు లేకుండా తల్లి తండ్రి బిడ్డల్ని రోడ్డు మీద నడిపించేది ఎవరైనా ఉంటే కులం అడగాల్సిన అవసరం లే, వాళ్ళు గిరిజనులు. అటువంటి పరిస్థితి ఇంకా చాలా నదులు. మేము ఢిల్లీకి పోవాల్సింది, మొన్న ఈ గొడవలు ఉండేందువల్ల పోలేకపోయాం. విపిఆర్ గారిని బిఎంఆర్ గారితో ఇద్దరితో మాట్లాడా. గిరిజనులు మనం ఐటీడీఏ నేను మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తెచ్చాం. ఒంగోలు, కడప, నెల్లూరు, చిత్తూరు ఈ 4 జిల్లాలు ప్లెయిన్ ఐటీడీఏ వచ్చింది. అటు కాకుండా షెడ్యూల్డ్ ఐటీడీఏ అక్కడ మాదిరిగా వస్తే, అరకు మాదిరిగా వస్తే కేంద్ర ప్రభుత్వ పథకాలు మరిన్ని ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు దాన్ని షెడ్యూల్గా గుర్తించినారు. వాళ్ళల్లో చాలా మార్పు వచ్చింది. షెడ్యూల్డ్ ఐటీ ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.